రెడ్డిక ఏపీ కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టెక్నాలజీలో యువతకు అత్యధిక అనుభవం. యుఎస్ఏ, యూకే, యుఏఈ, కెనడా గ్లోబల్ క్లయింట్లతో పని కాబట్టి వీళ్ళకి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఒక సంవత్సరంన్నర కాలం 2 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో స్పెషల్గా గుర్తించబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా వివిధ పాలసీస్, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ క్లీన్ ఎనర్జీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏమిటంటే ఈ పవర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్న పవర్ ఛార్జెస్ని ₹4 యూనిట్ ₹4, ఇప్పుడు ₹5.19 సబ్జెక్టు కరెక్షన్ ఉంది, ₹5.19 ఉంది. ఇప్పటికే ఒక సంవత్సరంలో 12 పైసలు తగ్గించడం జరిగింది. ఇది 5 సంవత్సరాలకి ₹4కి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కమిటెడ్ ఆకాంక్ష. సో దానికోసం ఏ విధంగా ఈ ఖర్చును తగ్గించవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైనా సరే ఇది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఏది డొమెస్టిక్ లెవెల్లో చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ఫార్మర్స్ చేసుకోవచ్చు. సో అనేక పాలసీస్ తీసుకొచ్చి, క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసి, ప్రత్యేకంగా రాయలసీమలో దీని మూలంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలసీస్ కింద చింత గ్రీన్ ఎనర్జీ 8,500 కోట్ల పెట్టుబడితో 5,800 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 2,125 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి, ఇది సత్యసాయి జిల్లా మడకశిర మరియు గుడిబండ మండలాల్లో ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా గణేష్ శ్రీ ఎనర్జీ 2,140 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సోలార్ ఎనర్జీ తయారు చేయడానికి అనంతపురం జిల్లా కనేకల్ మరియు బొమ్మన్హలి మండలాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. శ్రేష్ఠ రెన్యూవబుల్స్ 70 కోట్ల పెట్టుబడితో 339 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 10 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తికి ఏర్పాటు చేయబోతుంది, CBG ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంస్థ నాపియర్ గ్రాస్, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ కానివ్వండి, కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ను కూడా వినియోగించుకుని ఈ బయోగ్యాస్ తయారు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణ దాసనపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడతా ఉంది. వెంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 122 కోట్ల పెట్టుబడితో 84 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్టార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ 34 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్, అంటే అది భూమి వారిది సొంత భూమి. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ 25.8 కోట్లు ఇవ్వబడతా ఉంటాయి. ఈ ఫ్యాక్టరీ కృష్ణా జిల్లా సురవరం గ్రామంలో ఏర్పాటు కాబోతా ఉంది. ఎమర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్ గ్లాస్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 210 TPD కెపాసిటీ, ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ 39.4 కోట్లు. ఈ సంస్థ 182 కోట్లు పెట్టుబడి పెట్టి గ్లాస్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంస్థ ద్వారా 415 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం గుడిపాడులో ఏర్పాటు చేయబడతా ఉంది. జీట్ ఎనర్జీ 305.9 కోట్ల పెట్టుబడితో సోలార్ PV మాడ్యూల్ తయారీ. ఎందుకంటే సోలార్ ఎనర్జీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సూర్యగారు కానివ్వండి, లేకపోతే పవర్ ప్లాంట్స్ కానివ్వండి, సోలార్ PV మాడ్యూల్స్ తయారీకి బాపట్ల జిల్లా వల్లపర్ల గ్రామంలో ఏర్పాటు చేయబడతా ఉంది సంస్థ. 34.3 కోట్లు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్, ఏదైతే పాలసీ ఉందో క్లీన్ ఎనర్జీ పాలసీ, ఎర్లీ బర్డ్ అంటే పాలసీ వచ్చిన మొదట్లోనే ఏ సంస్థలు అయితే మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాయో, ఫస్ట్లో వచ్చిన కొన్ని కంపెనీలకి ఒక పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఆ ఇన్సెంటివ్స్కి వీరి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ మరి నూజివీ నియోజకవర్గంలో ఏలూరు జిల్లా మొరసపూడి గ్రామంలో 141.3 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబడతా ఉంది. ఆల్రెడీ నిర్మాణంలో కూడా ఉంది. అక్కడ
హార్టికల్చర్ పంటలు బాగా పండుతాయి కాబట్టి మొక్కజొన్న కానివ్వండి, లేకపోతే మ్యాంగో కానివ్వండి, గోవా కానివ్వండి, ఇటువంటి వివిధ రకాల ఫ్రూట్స్ కూడా అక్కడ పండుతాయి. రేపు చింతలపూడి కూడా ఈ ప్రభుత్వం చాలా టాప్ ప్రియారిటీ మీద ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటుంది కాబట్టి ఆ చింతలపూడి ప్రాజెక్టు కనుక పూర్తయితే ఆ ఏరియాలో చింతలపూడి నియోజకవర్గం, నూజివీ నియోజకవర్గం, తిరువూరు ఈ ప్రాంతాల్లో హార్టికల్చర్ క్రాప్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ మూలంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. 30.5 కోట్ల ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఈ సంస్థకి ఎక్స్టెండ్ చేయబడతా ఉంటుంది. గాయత్రి రెన్యూబుల్ ఫ్యూయల్స్ అండ్ అలాయిడ్ ఇండస్ట్రీస్ 320 కోట్ల పెట్టుబడితో 500 నుంచి 700 మందికి సుమారు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ, 60 కోట్లు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్,